ఇక మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. భీమిని మండలం కన్నపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు కుమార్పై నిన్న రాత్రి దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి కత్తులు, బీరు సీసాలతో కుమార్తో పాటు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కాంగ్రెస్ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేము రాఖీ కట్టడానికి వెళ్ళి రాగా అన్నయ్యకి ఇబ్బంది అవుతుందని మేము దిగుడుతోటి మమ్మల్ని ఇంటికి పట్టి కొట్టి ఆటోకు తీసి తలబట్టి ఇట్లా కొడితే ఇక్కడ ముక్కు పైన గాయమైంది, తలకు కూడా ఇంకా గాయమైంది. మళ్ళీ చూడి కొమ్ము తీసి ఇసిరేసిండ్రు, అంత ఆగమాగం చేసిండ్రు. చెల్లెని కూడా హింసించిండ్రు, వాళ్ళని హింసించిండ్రు. మా అక్కయ్య వాళ్ళని చెల్లెన్న వాళ్ళని కూడా హింసించిండ్రు. సార్ మాకు రాఖీ కట్టడానికి వస్తే మమ్మల్ని చాలా ఇబ్బందిగా చేశాను కానీ వదిలేసింది సార్. మాకైతే మా అన్నయ్య వాళ్ళకి రక్షణగా ఉండాలి సార్. నేను బీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా. అప్పటి నుండి అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నా. అయితే ఈ కాంగ్రెస్ నాయకులు మా మీద కక్ష కట్టాను కానీ మీరు ఇంకా బీఆర్ఎస్ అని ఉంటారు, ఇప్పుడు మిమ్మల్ని మేము ఇట్లా చేస్తే ఏం చేస్తారని చెప్పేసి ఇంట్లో జ్వరపడాను కానీ మమ్మల్ని తలపైన బీరు బాటిళ్లతోటి కొట్టి మమ్మల్ని చేతిలో కానీ బీరు సీసాలతో పొడిచిన కానీ చాలా ఘోరంగా ఇబ్బంది పరిచారు. మా ఆడవాళ్ళని హింసించారు, ఎట్లా పడితే అట్లా వల్గర్గా ప్రవర్తించారు, అసభ్యకరంగా ప్రవర్తించి సుళ్ళీలు ఇక్కపోకట, జడలు పట్టి ఇక్కపోకట, అంగడంగడి వేసారు, ఇంట్లో విలువైన వస్తువులు తీసుకుపోయారు. అంత హింసించిన కానీ మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంకా 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీరు అంతవరకు కూడా మీరు ఏం చేస్తారు, మీతో ఏమవుతుంది అని చెప్పేసి అన్నా కానీ ఎట్లా పడితే అట్లా ఫోను ఆల్రెడీ లైవ్లో పైన ఉన్న కాంగ్రెస్ నాయకులు లైన్లో ఉండుకుంటూ కొట్టిపించారు. మీరు 10 సంవత్సరాల పాటు ఇట్లా చేసారు కదా, ఇప్పుడు మేము చేస్తే మీరు ఏం చేస్తారు? 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ తిరిగారు, ఇప్పుడు మిమ్మల్ని కొడితే మీరు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి మమ్మల్ని ఇంట్లో జ్వరపడి నన్ను, మా చెల్లె వాళ్ళని రాఖీ పండుగ సందర్భంగా మా ఆడపడుచులందరూ వచ్చారు, వాళ్ళని కొట్టిరు, హింసించారు, ముక్కు పగలగొట్టిరు, ఎంటికలు పట్టి గుంజుకపోయారు, మా భార్యని ఈడ్చుకపోయారు, అంత అంగడంగడి చేసారు, ఇంట్లో వస్తువులని చిందరబందర చేసారు, కూలర్ బలగొట్టిరు, మాకు మొత్తం వాకిల నిండా బీర్ సీసాలతోటి అంగడంగడి చేసారు. మేము నైట్ 100 నంబర్కు ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అంబులెన్స్లో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. దయచేసి మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, మమ్మల్ని రైట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మరి బీఆర్ఎస్ నాయకుడు కుమార్ కుటుంబంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మరి కుమార్ దాడిలో గాయపడిన బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఉమేష్? గుడ్ ఈవినింగ్ అమూల్య. మంచిర్యాల జిల్లా భీమిని మండలం కన్నపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త అయినటువంటి కుమార్ అనే బీఆర్ఎస్ నాయకునిపై రాజకీయ కక్షలతో కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా రాత్రి కుమార్ ఇంట్లోకి చొరబడ్డ కాంగ్రెస్ నాయకులు కుమార్తో పాటు అతని ఏదైతే నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా అతని ఇంటికి వచ్చినటువంటి అతని చెల్లెలతో పాటు భార్యపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో వాళ్ళకి 4 కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళు అక్కడి నుంచి ఊటావుట్న మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో భీమిని మండల కన్నపల్లిలో యాక్టివ్ గా ఉన్నటువంటి కుమార్ పై ఒక ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ నాయకులు తమపై దాడికి పాల్పడ్డారంటూ కుమార్ చెప్తున్నాడు. అలాగే దాడికి పాల్పడ్డప్పుడు కూడా వాళ్ళు కత్తులు, బీర్ సీసాలతోటి తమపై దాడికి పాల్పడి విచక్షణారహితంగా తమపై కొట్టారని, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చిందరవందరగా పడవేసి అలాగే విలువైన వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టారని, మీ అంతు చూస్తామంటూ వారిని బెదిరించడం కూడా జరిగిందంటూ కుమార్ వాపోయారు. దీనికి సంబంధించి కూడా బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా కుమార్ కుటుంబ సభ్యులపై కూడా దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఎవరైతే దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉమేష్.